చెందే గదా, పాడు లోకంబునకై గోడు చెందే గదా, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా చేతులు చేసినట్టి దోషంబులే గదా, నా రాజు చేతులలో ఘోరంబు జీలలు, నా రాజు చేతులలో ఘోరంబు జీలలు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, నెనరులేక మొత్తెనయో ముళ్ళ కిరీటమై, నెనరులేక మొత్తెనయో ముళ్ళ కిరీటమై, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, పరమ రక్షకుని పాదములలో నా మేకులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. పాపిచ్చ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పాపిచ్చ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోన బల్లెంపు పోటులు, పరమ గురుని ప్రక్కలోన బల్లెంపు పోటులు, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను. ముందుకు డౌన్ చేయి. ఏ భాషలో చెప్పాలరా వీళ్ళకి? లూజ్ చేయి. ఉల్లకు మేసన్న ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. ఇటు పెట్టండి, ఇక్కడ రాదా? ఇక్కడ వీడియోగ్రాఫర్ ఉన్నాడు వీడు. ప్రేమపూర్ణ పరిశుద్ధుడా నిత్య నివాసి, నీకు ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం వందనం చెల్లించున్నాం మా రాజా మా దేవ. నైనా రాత్రి అంతా మంచి ఆహారం ఇచ్చి మంచి నిద్ర నుంచి తండ్రి యేసయ్య, మమ్మల్ని తెల్లవారుజామున సజీవ సంఖ్య లేపిన గొప్ప దేవ, నీకే స్తుతి స్తుతి స్తోత్రమునైనా. ఇక తెల్లవారుజామునైనా నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే భాగం మాకు దయచేసినవు దేవా. అందును బట్టి నీకే స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము తండ్రి యేసయ్య. స్తుతుల పైన ఆసీనుడు అయిన దేవా, నీకే స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రమైన సకల ఆశీర్వాదాల కారణమవుతున్న గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము వందనములు యేసయ్య. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రమునైనా. మా పాపల నిమిత్తం మా కొరకు సిలువలో రక్తం కాల్చి ప్రాణం పెట్టి తిరిగి మూడవ నాళ్ళు లేచిన గొప్ప దేవ, నీకే స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రము తండ్రి యేసయ్య. ప్రభువనైనా ఇక్కడ చేరిన వారందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించమని తండ్రి యేసయ్య. మా సంఘాన్ని అభివృద్ధిపరచము, మా సంఘాన్ని విశాలపరచమనైనా తండ్రి యేసయ్య. నేను పాస్టర్ సార్ గారు అయితే ఏ వాక్యమే చెప్పనున్నాడో ఆయన నోటి వెంట నుండి మాతో మాట్లాడమని నా తండ్రి యేసయ్య. ఇక కార్యక్రమం ఆది నుంచి అంతవరకు నువ్వే దగ్గర నుండి జరిగించమని
ప్రభు ఇంకా రాలేక ఎంతోమంది వెనుకబడినారు నాయన, వారందరినీ సకాలంలో రప్పించమని మరి ఒకసారి నైనా మా సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ విశ్వాసులను, సంఘ సభ్యులను, సంఘ పెద్ద మనుషులందరినీ కూడా దీవించి ఆశీర్వించమని తండ్రి యేసయ్యా. ప్రభు ఎందరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ ఇక గాయపన హస్తంతో ముట్టి స్వస్థపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్న మా గొప్ప పరమ తండ్రి, ఆమేన్. వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు. సందీప్ చదువు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపవలెను? 7 మార్లు మట్టుక అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల లోకరాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకున్న గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. దేవుడు పరిశుద్ధాత్మను దీవించును. దేవమనమ్మ కోడలు ఏం పేరమ్మా? శాంతమ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం. స్తుతి స్తోత్రం నైనా, మహిమగల రాజ్య దయామయుడ కరుణామయుడాని స్తుతులు స్తోత్రములు. అవున ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నా ప్రభువా, ప్రతి బిడ్డను నా ప్రభు నీ సన్నిధానికి నడిపించి నిన్ను తలపోసుకున్న భాగ్యం నీ శ్రమ దినంలో నా ప్రభువా, నిన్ను స్తుతించే భాగ్యం ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తుతులు స్తోత్రములు. అవునా తండ్రి, ఈ యొక్క జామున లేచి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు దేవా నీ స్తుతులు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అవునా తండ్రి, మా కొరకు నా ప్రభువ ఈ యొక్క చిలువలో నా ప్రభు ప్రాణత్యాగం చేసిన దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ఈ యొక్క నీ దేవదాసులు నా ప్రభువ ఏ వాక్యం అయితే చెప్పనయ్యి ఉన్నాడో నా ప్రభువ, మీ వీడిని విడిచిపెట్టకన్నా ప్రభువ, మీ జీవమైన ఆహారంను భోజించుకొని నివాక ప్రకారం నడుచుకున్నట్టుకు సహాయం చేయమని ప్రతి బిడ్డకు దయచేస్తావని నమ్మొచ్చు. ఈ కొద్ది ప్రార్థనకి సమర్పిస్తూ నాకు నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని వెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధ ఆదివారపు దినమున దేవుని సముఖంలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మంచిది. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ ఉదయమున చదవబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకోవడం జరిగింది. ఈ లేఖన భాగంలో యేసు ప్రభుల వారు మరియు శిష్యులందరి తరపున పేతురు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ప్రభుల వారిని. తన యొక్క సందేహమును అడిగి ఆ డౌట్ ఏదైతే ఉన్నదో, దేని కొరకైతే మరి తాను అడుగుతూ ఉన్నాడు, దానికి సమాధానము చెప్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయా ప్రాంతాలు దర్శిస్తూ మరి సేవ చేస్తున్నటువంటి తరుణంలో మరి పరలోక రాజ్య విశిష్టతను గురించి ప్రభుల వారు ప్రజలకును శిష్యులకును బోధిస్తూ వస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం అంతట్లో కూడా ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే
మిమ్మల్ని మీరు చిన్నపిల్లల వలె తగ్గించుకోవాలని చెప్తా ఉంటాడు. ఎందుకంటే వారిలో కాస్త కలవరము, అదేవిధంగా ఎవరెక్కువ ఎవరు తక్కువ, ఎవరు గొప్ప అనేటటువంటి భేదాలు పుట్టుకొచ్చాయి. మానవ నైజం ఏంటంటే ఎప్పుడు కూడా మరి మంచి స్థితిలో గొప్ప స్థితిలో ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ప్రతి దాంట్లో కూడా ఆ అధికారమును లేకపోతే పెత్తనమును కోరుకునేటటువంటి తత్వం ఉన్న చూడండి, అది బహు భయంకరమైనది. కేవలం అది మనిషిలో మాత్రమే ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఒక కుటుంబంలో ఉన్నామంటే కుటుంబంలో మన పెద్దరికమును ఏ రీతిగా కొంతమంది వినియోగించుకోరు, కొంతమంది చక్కగా ఏలుబడి చేసి తల్లి తండ్రి భార్య భర్త చక్కగా కుటుంబాన్ని సరైనటువంటి ట్రాక్లో పెట్టుకుంటారు. అలాంటి కుటుంబాలు ఏ రీతిగానైనాను ధన్యమవుతాయి. చక్కగా మరి కుటుంబ యజమానురాలి మాటకు కట్టుబడి పిల్లలు కూడా చక్కటి వారి చెప్పు చేతుల్లో పెరిగి ప్రయోజకులు అవుతారు. వారి జీవితాలు కూడా ధన్యమవుతాయి. చాలామంది కుటుంబాన్ని ఏలలేకపోతారు, కానీ బయటకు వచ్చి వాళ్ళ మీద ఏలుబడి చేస్తారు, వీళ్ళ మీద ఏలుబడి చేస్తారు. పని దగ్గర పెత్తనం కావాలి, సంఘాల్లో పెత్తనం కావాలి, గ్రామాల్లో పెత్తనం కావాలి. ఎక్కడికి వెళ్ళినా ఈ పెత్తనాలు కోరుకునేటటువంటి సహజమైన లక్షణము నాటి నుండి నేటికి మనిషిలో ఇముడుకుపోయిందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పేతురు ఇక్కడ శిష్యుల్లో కూడా కొంచెం అదే గందరగోళము రేకెత్తించబడింది. 18వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మీరు గమనించినట్లయితే, ప్రభువా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు ఉంటాడు? 12 మంది ఉన్నాం కదా, నేనా వాడా ఎవరో చెప్పి ఇప్పుడే తెలుసుకుందాం. అక్కడికి మరి ఎవడొస్తారు ఏంటో, మరి ఎప్పుడు తీసుకెళ్తావో. ఇక్కడైతే కొంచెం బాగానే ఇచ్చావు పొజిషన్లు, కొంతమందిని బాగా దగ్గర తీస్తూ ఉన్నాం, కొంతమంది దగ్గరకు పిలిచినా రాలేక వెనక అందరితో పాటుగా 10 మందిలో ఒకటిగా ఉంటా ఉన్నారు. సరే, ఇదంతా కాదు, కానీ అసలు పరలోక రాజ్యం అని ఎప్పుడు చూసినా పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్య మర్మాల గురించి చెప్తా ఉన్నావే. మమ్మల్ని అందరిని అక్కడికి తీసుకెళ్తామని మాకు అర్థమైపోయింది. ఆ సంతోషకరమైన రాజ్యంలో అది శ్రేష్టమైన రాజ్యము, అది దేవుని రాజ్యం అని అర్థమైపోయింది. మరి అక్కడ మా పొజిషన్ ఏంటి? అక్కడ మా స్థానం ఏంటి? ఎవరిని ముందు పెడతావు, ఎవరిని వెనక పెడతావు? నీ పక్కన అటుపక్కన ఎవరిని నిలబెట్టుకుంటావు, ఇటుపక్క ఎవరిని నిలబెట్టుకుంటావు? ఇప్పుడే మమ్మల్ని ఎన్నుకో అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, ప్రభువు అది నా చేతిలో లేదు, అది ఇప్పుడు మీరు ఆలోచించనక్కర్లేదు. ఈ లోకము దేవుని రాజ్యం ఒకటి కాదు. అక్కడ పెత్తనాలు చేయడానికి ఆస్కారం ఉండదు. ఒకే రాజ్యం, మరి ఒకే మాట మీద పరిశుద్ధతతోని రాజ్యం వెళ్ళేటటువంటి ప్రభువు ఉంటాడు. అక్కడ అందరూ కూడా తగ్గించుకునే మనస్తత్వం కలిగిన వారై ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు అర్థమయ్యే భాషలో, చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఉంటేనే మీరు అందరు అక్కడికి వస్తారు. ఫస్ట్ అక్కడికి వస్తారో లేదు ఇప్పుడే తెలుసుకోండి అన్నాడు. అక్కడికి రావాలంటే చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలి. చిన్నపిల్లల్లో గొప్పతనాలు వారు కోరుకోరు. నువ్వు పెద్ద, లేకపోతే నీ మీద నేను అధికారిగా ఉంటాను, నాకంటే నువ్వు తక్కువ అనేటటువంటి భేదాభిప్రాయాలు ఉండవు. ఒకవేళ గీసులాడుకుంటావు మాట అనుకుంటే అప్పుడే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మరలా యథావిధిగా కలిసిపోతారు. అది చక్కటి మనస్తత్వం పిల్లలకు ఉంటుంది. అలాగున మార్పు నొంది ఆ బిడ్డల వారి వంటి వారైతే తప్ప మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడం కష్టమయ్యా, కొంచెం మార్పు చెందండి. ఇన్ని రోజులు నా ఇంట తిరుగుతున్నా మీకు జ్ఞానం రాకుండా ఉండదు, మార్పు రాకుండా ఉండదు, ఫస్ట్ మీరు మార్పు చెందండి అన్నాడు. తర్వాత పరలోక రాజ్యంలో చేరాలంటే కొన్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. ఇదిగో మన ఆలోచనలు కొన్నిసార్లు ప్రభువా అక్కడ ఎవడు గొప్పవాడు, ఇవి కొన్ని ఆటంకాలు అన్నమాట. చింత చచ్చినా పులుపు జావని పరిస్థితుల్లో మధ్యలో బ్రతుకుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. ప్రేమటి దోంబిడ్లారా, ఒకవేళ పరలోక రాజ్యం రాకుండా నిన్ను అడ్డగించే అవకాశాలు కొన్ని ఉంటాయి. నీ చేతి నేను అభ్యంతరపరిస్తే ఆ చేతుని నరికి పడేసేయి.
నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, నీ అవయంలో ఏదైనా నిన్ను అభ్యంతరపరుస్తుందేమో, దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లకుండా ఇదిగో ఇలాంటి హెచ్చుల విషయంలో ఈ గర్వపు మాటలు, గర్వపు ఆలోచనలు వచ్చి నేను అభ్యంతరపరుస్తున్నాయి, వాటిని పక్కన పెట్టు. అప్పుడు దేవుడు నీకు ఆ రాజ్యాన్ని ప్రసాదిస్తాడు అనుకుంటూ చక్కని విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఈ 15-16 వచనాల్లో ఒక సహోదరుడు, అంటే ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏమేం చేయాలో ఆ సూత్రాలన్నీ నేర్పించుకుంటూ వచ్చి క్షమాపణ గురించి, ఒకవేళ నీ సహోదరుడు ఏమైనా తప్పిదం చేశాడు అనుకోండి, వాళ్ళను కొంచెం ఫస్ట్ ఒకేసారి ఇప్పుడు అందరిట్లలో గద్దించకుండాడు, కొంచెం రహస్యంగా, ఏంటి నువ్వు చేసే పని అది తప్పిదము, అది మంచి పద్ధతి కాదు అని నలుగురిలో చెప్తే ఏమైపోతుందంటే వాళ్ళు అవమానాల పాలవుతారు, వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. కనుక ఒకవేళ నీ ఎరుడు ఎవరైనా తప్పిదం చేసినప్పుడు కాస్త ఒంటరిగా దొరికినప్పుడు, నువ్వు చేసిన పని ఏంటయ్యా, నువ్వు చేసిన పని ఏంటి, మన ఆ రీతిగానే మాట్లాడతావా, అలాగే చెప్తావా అని కాస్త నెమ్మదిగా మందలించి సరిచేయడానికి, సరిచెప్పడానికి ప్రయత్నం చేయాలి. మార్పు చెందితే ఓకే, మార్పు చెందకపోతే వదిలిపెట్టేసేయండి, ఆ విషయం దేవుడు చూసుకుంటాడని చెప్పుకుంటూ ఆ చక్కటి మాటలు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, ఇవన్నీ చెప్తా ఉంటే పేతురయ్య ఊరికి ఉన్నాడు కదా, ఒక డౌట్ వచ్చింది. బాగా చెప్పావయ్యా, చాలా మంచి వార్తలు చెప్పావు, కానీ నాకు ఒక డౌట్ ఉన్నది. చెప్పు, నీకు ఎన్నడూ డౌట్లు రాంది? కొంతమందికి డౌట్లే వస్తాయి, సమాధానం చెప్పినా వినరు, దాన్ని అర్థం చేసుకోలేరు, డౌట్ల మీద డౌట్లు వస్తూ ఉంటాయి. అందులో పేతురు ఒకడు. ఈ 12 మందిలో స్పెషలిస్టు, డౌట్లు అడిగే స్పెషలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే పేతురే. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేశాడు అనుకో, ఒకవేళ అడుగుతా ఉన్నాడు, ఒకవేళ నా సహోదరుడు ఎవడైనా నా దగ్గర తప్పు చేశాడు అనుకోండి, నేను ఎన్నిసార్లు క్షమించాలి? ఈయన విచిత్రమైనటువంటి అడిగే పద్ధతి చూడండి. ప్రశ్న అడిగాడు ఆయనే, జవాబు కూడా కోరుకుంటున్నాడు. జవాబు తానే చెప్తూ ఇలాగ చేయమంటారా? ఎన్నిసార్లు క్షమించాలో 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? అర్థమవుతుందా? నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేశాడు, నేను వాడిని ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్ల మట్టుకు నేను క్షమిస్తే సరిపోతుందా? 7 సార్లు క్షమించి 8వసారి వాతావరణం అంతా చూసేసుకొని వాడి మీద పడి నా ప్రతాపం ఏంటో చూపించమంటావా అన్నట్టుగా అడుగుతున్నాడు. పేతురు ఆలోచనను గుర్తెరిగిన ప్రభువు ఆ మాట ద్వారా ఆ శిష్య బృందానికి, ఈనాటి సమాజానికి ఒక గొప్ప మంచి సమాధానాన్ని ప్రభువు అనుగ్రహించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయం 22వ వచనం మత్తయి సువార్తను మనం గమనిస్తాం. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. 7 సార్లు కాదయ్యా, 7 సార్లు క్షమిస్తే ఏముంది? ఒక రోజులనే చేసేస్తాడు. ఒక రోజే 10 సార్లు మాట్లాడేస్తే 10 సార్లు తప్పు చేసిన వాడు అవుతాడు. అంటే 7 సార్లు చూసి 8వసారి ఏం చేస్తావు? తిడతావు, కొడతావు, తగిన ప్రతీకార చర్యను చేస్తావు. 7 సార్ల మట్టుకు క్షమిస్తే సరిపోదు, కానీ 70 ఏళ్ళ మారుల మట్టుకు అనంటే 70 సంవత్సరాలు కాదు, కానీ 70 సంవత్సరాలు ఇంటూ 7 సార్లు లెక్కేయండి. నేను లెక్క చెప్పాను. 77 ఇంటూ 70 ఇంటూ 7 గట్టిగా చెప్పమ్మా. 490, రైట్. 490 సంవత్సరాలు క్షమించండి అయ్యా అన్నాడు. మనిషి బ్రతికేది ఎంతకాలము? మనిషి బ్రతికేది ఎంతకాలము? 100 వేసుకోండి. ఇంకా మంచి భక్తిపరుడై
మంచి ఆయుష్ ఉన్నదనుకోండి, ఓ 200 వేసుకోండి. ఆ 900, 800, 700, 500 పాతకాలంలోనే గతించిపోయింది. మోసే దగ్గరకు వచ్చేసరికి 120 సంవత్సరాలు అయింది. ఇక ఆ తర్వాత ఎక్కువ సంవత్సరాలు బ్రతికి బట్టగట్టినటువంటి భక్తుడు ఎవరు లేరు. ఆది కాండంలోనే ఆయుష్కాలం తగ్గించేశాడు దేవుడు. ఆయుష్కాలం ఉన్నది కానీ మనల్లో పాపాలు ఎక్కువైపోయాయి, భక్తి ఎక్కువైపోయింది, విశ్వాసం ఎక్కువైపోయింది. చేయాల్సిన భక్తి చేయకుండాను, చేయాల్సిన ప్రార్థన చేయకుండాను విచ్చలవిడి పాపాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మీకు మంచి ఆయుష్ ఇస్తే, ఆరోగ్యం ఇస్తే, క్షేమమునిస్తే మీరు నన్ను విడిచి తిరుగుతూ ఉన్నారనేసి ఆయుష్కాలం మొత్తం తగ్గుతూ వచ్చింది. అందుకే మోషే రాస్తాడు 90వ కీర్తనలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసము పాయాసమే. అంతే కదా, పాయాసం తాగినా ఆయాసమే, ఈ రోజున చాయ్ తాగినా ఆయాసమే, వృద్ధాప్యంలో అన్నం తిన్నా ఆయాసంతోనే బ్రతకాల్సిందే. పాయాసం అయిపోతుంది బ్రతుకు. ఆ రీతిగా చూడండి, మహా అంటే 100 సంవత్సరాలు మనిషి బ్రతుకుతాడు. ఇప్పుడు గమనించండి, పేతురుకి ఎంత చక్కటి సమాధానం చెప్పాడో ప్రభువు. ఎన్నిసార్ల వరకు క్షమిస్తే సరిపోతుంది? 7 సార్లు కాదయ్యా, 70 సంవత్సరాల మారుల మట్టుకు అని అంటే ఇంటూ 7, నువ్వు 70 ఏళ్ళు కాదు, దానికి 7 అంతలు నువ్వు. ఈయన 7 లెక్క చెప్పాడు కదా ప్రభువుకు. 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? 7 సార్లు క్షమిద్దు కానీ ఆ 7కు నువ్వు 7 పక్కన 0 పెట్టుకో అన్నాడు. 7 పక్కన 0 పెట్టుకో. నువ్వు ఒక సంవత్సరం క్షమించినా సరిపోతుంది. నీ జీవిత కాలమంతా, నీ బ్రతుకు దినములన్నిటను నువ్వు క్షమాగుణము కలిగి ఉండాలని పేతురుకు, అలనాటి శిష్య బృందానికి, నాటి సంఘానికి దేవుడు చక్కటి పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, మనిషి క్షమాగుణము కలిగి ఉండాలి. దేవుని ప్రజలు క్షమించే మనస్తత్వము కలిగి ఉండాలని లేఖనము చెప్తా ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము చదవండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసెనని ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ప్రేమణ దోంబిడ్లారా, ఒక మాట ఇక్కడ పేతురు అడిగిన ప్రశ్నలో, సరేనయ్యా 7 మార్లు మట్టుకు క్షమిస్తే సరిపోతుంది అంటున్నావు కదా, మరి నేను నిన్ను ఎన్నిసార్లు క్షమించాలి అని ఒకవేళ ప్రభు రివర్స్ క్వశ్చన్ వేస్తే, అదేంది ప్రభువా నీకు తెలీదా? నన్ను 7 సార్లు కాదు, ఒకవేళ నువ్వు తప్పిదం చేస్తే నేను కూడా 7 సార్లు క్షమించాలని ప్రభు అడిగితే ఏమంటాడు పేతురు? అంత పని చేయబాకయ్యా, నన్ను జీవితాంతం క్షమించాలా, నేను లోకంలో ఉన్నంత వరకు నన్ను క్షమిస్తాను ఉండాలా? ఎందుకంటే మనిషి సింపుల్గా మాట ద్వారా, క్రియల ద్వారా తప్పిపోతూ ఉంటాడు. తొందరగా మాట ద్వారా తప్పిపోవట్లో పేతురు నెంబర్ 1. అందుకని ప్రభు రివర్స్ క్వశ్చన్ వేయలేదు కానీ తనకు అర్థమయ్యే విధముగా, అర్థమయ్యే పరిభాషలో చక్కగా ఈ మాట చెప్తా ఉన్నాడు. ప్రభు మనల్ని ఏ రీతిగా క్షమించాడో మనము కూడా మన ఎడల తప్పిదము చేసినటువంటి సహోదరులను మనము క్షమించబద్దులమై ఉన్నాము. నీ ఎడల ఎవరైనా తప్పిదము చేశారు, తప్పు నీది కాదు, ఎదుటివారిదే తప్పు. అయినను కొన్నిసార్లు వారిని ఎడల అపరాధము, తప్పిదము చేసినందున మనకు మనసు ఉండదు. నన్ను ఇంత మాట అన్నారు, నన్ను అనుకూడని మాటలు అన్నారు, నా ఎడల మోపకూడనటువంటి నేరం మోపారు, నేను ఎలాగండి క్షమించేది అని మనం చాలా సందర్భాల్లో విస్తుపోతూ ఉంటాం. అయితే
నిన్ను క్షమించిన ఆ ప్రభువును నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తండి, దించండి, మళ్ళీ ఎత్తండి, దించండి. జాగ్రత్తగా వినండి. ప్రేమను దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాము. వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుకోండి. ఎందుకంటే ప్రభు మిమ్మును క్షమించాడు. అదే క్షమాపణను మీరు మీ సహోదరుల ఎడల చూపించగలగాలి. మనిషి అన్నాక తప్పిదము చేస్తారు. ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో పొరపాట్లు చేస్తూ ఉంటాడు, తప్పిదము చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనకు తలనొప్పిని తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఇక వాళ్ళు అలా చేస్తున్నారు కదా అని క్షమించేటటువంటి దానికి బదులుగా పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ ఉంటారు చాలామంది. అది తప్పు అని యేసు ప్రభుల వారు రూఢిగా చెప్తా ఉన్నాడు. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనము చాలాసార్లు ప్రార్థన చేస్తాం. యేసు ప్రభుల వారు కూడా నేర్పించాడు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాల్లో మీరు గమనించినట్లయితే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమిస్తాడు. మనము మన తోటి వారి అపరాధములను, తప్పులను మనము క్షమిస్తే దేవుడు మన తప్పులను క్షమిస్తాడు. మనం ఎదుటి వారిని క్షమించాం. కానీ ప్రభువా నన్ను క్షమించుము నాయన, నేను ఘోరపాపిని నాయన, నేను దీడునను, నేను దరిద్రుడను. నువ్వు ఎంత తగ్గించుకున్నా ఆ క్షమాపణ నీకు తగ్గదు, ఆ క్షమాపణ నీకు అనుగ్రహించబడదు. నీకు దేవుని దగ్గర నుండి క్షమాపణ రావాలంటే నీవు క్షమాగుణమును కలిగి ఉండాలి. దేవుని బిడ్డగా, దేవుని రక్తము చేత, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీవు క్షమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలని లేఖనము చెప్తా ఉన్నది. ప్రేమణ దోంబిళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉన్నది, మన స్థితిగతులు ఎలా ఉన్నాయనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరొక మాట చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 11:25. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకుందాం. కొన్నిసార్లు ఈ క్షమించే మనసు మనకు ఉండదు. కానీ దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ఇదిగో ఈ రోజున అనుకోకుండా తప్పు చేశాను, పొరపాటుని మాట అనేశాను, నేను అసలు చేయకూడదు అనుకున్నాను కానీ చేశాను, అనకూడదు అనుకున్నాను కానీ అన్నాను, పొరపాటు అయిపోయింది, క్షమించు. సరే మంచిది, క్షమిస్తానులే. మరి నీ పక్కన సంగతి ఏంటి? నీ పక్కన ఉన్న ఆవిడ సంగతి ఏంటి? రోజు పొద్దున్న లేస్తే ఓ వాదన పెట్టుకుంటా ఉన్నావు, వాళ్ళ ముఖాన్ని చూసి అసహించుకుంటున్నావు, వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నావు. నీ పక్కనాళ్ళను నువ్వు క్షమించడం లేదు, నిన్నెందుకు క్షమించాలి అని ప్రభు అడిగితే ఈ రోజున నీ సమాధానం ఏంటి? మనం ఇతరులను క్షమిస్తలేము, కానీ మందిరానికి వచ్చి ప్రభువా నన్ను క్షమించుమని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ అదే మాట చెప్తా ఉన్నాడు. మీకు ఒకని మీద ఒకనికి ఏమైనా విరోధము ఏదైనా ఉన్నట్లయితే మీరు నిలబడి లేదా మోకరించి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు మీరేం చేయాలా? ప్రార్థనలో వాళ్ళని క్షమించండి. వాళ్ళని క్షమించి మనసు సరి చేసుకొని వారితో సమాధానపడి అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభువును, అయ్యా నన్ను క్షమించుము అని అడగాలి. అప్పుడు నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీ మీద మోపబడినటువంటి నేరమును, పాపమును, అపరాధమును దేవుడు తొలగించి నిన్ను పరిపూర్ణమైనటువంటి రీతిగా క్షమించి తన హక్కును చేర్చుకుంటాడు. అందుకే యేసు ప్రభుల వారిని చూసి మనము నేర్చుకోవాలి. మనుషులు మనకు మాదిరి కారు, కానీ దేవుడే మనకు మాదిరి. అంతగా మరి ఆయనను శ్రమ పెట్టి కష్టపెట్టినటువంటి ప్రజలందరినీ చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని
క్షమించుము. చూడండి, కొన్నిసార్లు తప్పిదము తెలిసి చేసే ఉంటాయి, తెలియక చేసే ఉంటాయి. తెలియక చేసినప్పుడు ఎడుదిరిగి కాస్త క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి చేసినప్పుడు క్షమాపణ దొరకడం కష్టం. మనం కూడా అంతే కదండి, ఏదో పొరపాటు అయింది తెలియక మనకి తెలియదులే అని ఎదుటివారు చెప్పారనుకోండి, సర్లే ఫోన్లేక తెలియక అన్నారు కాబట్టి బ్రతికిపోయావు బిడ్డ, లేకపోతే నా తడాక ఏంటో చూసేవాడివి, నా సత్వ ఏంటో చూసేవాడివి అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. అదే తెలిసి చేశారనుకోండి, కావాలనే అన్నారనుకోండి, కావాలనే గొడవకు దిగారనుకోండి, అప్పుడు అసలు క్షమించడానికి మనకు మనసు పుట్టదు. ఎలా క్షమించాలి? వాళ్ళు కావాలని చేశారు, కావలసుకొని నన్ను ఈ మాట అన్నారు అని క్షమించడానికి మనసు పుట్టదు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి, వాళ్ళని క్షమించండి, సమాధానపడండి. ప్రభువా వాళ్ళని క్షమించండి అని మనము ప్రార్థన చేయడం కాదు. మన ప్రార్థన, మన స్టైల్ ఎలా ఉంటుందంటే, ప్రభువా కిషోర్ని క్షమించు నాయనా, వాడు నన్ను ఈ మాట అన్నాడు ప్రభువా, వాడిని క్షమించు. అది కాదు చేసే స్టైలు. ఫస్ట్ వాడిని నేను క్షమించాలి. ఇదిగో నా ఎడల నా సహోదరుడు తప్పు చేశాడు, ఇదిగో అతను నేను క్షమిస్తున్నాను, అయ్యా నువ్వు నా తప్పిదములు క్షమించు. ఇది రైట్ ప్రార్థన. మనం ఏంటంటే, వాడిని క్షమించునైనా, నన్ను అనకూడని మాట్లాడినాడు అయినా, వాడిని కొంతమంది క్షమించమని చేస్తారు, కొంతమంది సావజంపునైనా వాళ్ళ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పొరుగువారి గురించి, పహనాల గురించి, పగవారి గురించి. జాగ్రత్త, క్షమించే ఆ మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ 4:26లో, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. కోపము ద్వారా మనకు పగాలు ప్రతీకారాలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ కోపం మనసులో ఉన్నప్పుడు క్షమించే మనసు రాదు. అందుకని ఫస్ట్ మనం కోపాన్ని చంపేయాల. కోపడుడు కానీ పాపము చేయకుండి. ఏదో చిన్నదానికి పెద్దదానికి కొన్నిసార్లు కోపడాల్సి వస్తుంది. పిల్లల మీద కోపడతాం, భర్త మీద, భార్య మీద, తల్లిదండ్రులు, ఈ రీతిగా ఒకరి మీద ఒకరు కొన్ని సందర్భాల్లో కోపగించుకుంటాం. కోపడితే కోపడ్డారు, కానీ ఆ కోపం ద్వారా మీరు పాపం చేయడానికి వీలు లేదు. కాబట్టి పాపము లేని కోపము కలదు, పాపము కలిగిన కోపము కలదు. కాబట్టి మనం ఏ లాంటి కోపాన్ని కలిగి ఉన్నామనేది రోజున మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి వాక్యం చెప్తాం, కోపడు కానీ పాపం చేయకండి. కోపడ్డారు కానీ అది సూర్యుడు అస్తమించే వరకు. పొద్దున కోపడ్డావా, సాయంత్రానికల్లా అయిపోవాలా. ఇది అలాగే మనసులో పెట్టుకున్నాం అనుకోండి, ఆ కోపము, వాళ్ళన్న మాటలు. కొంతమందికి చూడండి సంవత్సరాలు ఉంటాయి. ఎప్పుడో సంవత్సరం కిందట, 5-6 సంవత్సరాల కింద వాళ్ళు నన్ను అంత మాట అన్నారండి, నేను ఎవరినైనా క్షమిస్తా, కానీ జీవితంలో వాడిని మాత్రం క్షమించా. దేనివల్ల? నీ కోప ఆవేశం వలన. అందుకని క్షమించే మనస్సు గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. ఎన్నిసార్లు ఒక వ్యక్తి గురించే చెప్పబడింది. ఒక వ్యక్తి నీ దగ్గర ఎన్నిసార్లు తప్పిదము చేసినా అన్నిసార్లు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. 7 సార్ల మట్టుకే కాదు, నీ జీవితాంతము క్షమించుకుంటూ వెళ్తానే ఉండాలా. ఎందుకంటే అదే క్షమాపణ నువ్వు దేవుని దగ్గర కోరుతున్నావు గనుక, నీకు కూడా అలాంటి క్షమాపణ దేవుడు అనుగ్రహించాలంటే మొదట నువ్వు క్షమించాలి. ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తు నందు దేవునికి ఎంతో కోపం మన పాపములను బట్టి.
కానీ క్రీస్తును బట్టి అంటే ఆయన కలువరి శిలువలో ఆ రక్తము చిందించుట ద్వారా, ఆ శిలువ శ్రమలు అనుభవించుట ద్వారా ఆ సమాధానార్థమైనటువంటి శిక్షకు ప్రతిగా దేవుడు నీ పాపములను క్షమించి తుడిచివేసి నిన్ను తన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. ఆయన నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వేం చేయాలా? ఇతరులను క్షమించాలి, నీ తోటి వారిని నువ్వు క్షమించాలి. ప్రభు అన్నాడు శత్రువును కూడా ప్రేమించమన్నాడు. ప్రేమించాలంటే, శత్రువుని ప్రేమించాలంటే ఏముండాలా? క్షమించాలి. ఫస్ట్ క్షమిస్తేనే కదా ప్రేమించేది. కాబట్టి ప్రేమణ దౌం బిడ్లారా, క్షమించే మనసు కలిగి ఉందాం. మనం ఈ లెంట్ డేస్లో ఎంత గొప్ప భక్తి చేసినా చక్కగా మందిరానికి వస్తున్నారు, చాలా సంతోషం. నిద్రలో చంపుకొని మీ ప్రాణములు ఆయాసము, మరి ఎన్నో అననుకూలమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు, వాటిని సైతం లెక్క చేయకుండా ప్రయాసపడి మందిరానికి వస్తూ ఉన్నారు, కూర్చుంటున్నారు, మాటలు వింటూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఏదో ఒక విన్నపాన్ని దేవుని ముందు పెట్టి ప్రభు 40 రోజులు ఈ కోరిక తీర్చమని వేడుకుంటూ ఉన్నారు. మీ కొరకు, మీ పిల్లల భవిష్యత్తు కొరకు, మీ అవసరాల కొరకు, మరి ఏ విషయమయ్యో మీరు అన్ని రకాలైనటువంటి భక్తి కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే క్షమాగుణము లేకపోతే దేవుని దగ్గర నుండి మనము కార్యాలు రుచి చూడలేము. అందుకని క్షమించే మనసు కలిగి ఉండండి. నీ తోటి వారిని కానీ, కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధికులు, నీ ఇరుగు పొరుగు ఎవరైనా సరే, వారు దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఎప్పుడో ఒకసారి ఏదో మాట అని ఉంటారు. వాటిని ఇప్పుడే ఇక్కడే యేసు నామమున మీ మనసుల నుండి తొలగించి, ప్రభువా ఇది ఇప్పుడే నా సహోదరులను నేను క్షమిస్తూ ఉన్నాను, ఆ రోజున నన్ను ఈ మాట అన్నారు, నేను ఇంతకాలం అది మనసులో పెట్టుకున్నాను, ఇక నుండి తీసివేస్తున్నానని ప్రభువుతో చెప్పండి. రోజున మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి, ఆ క్షమించే మనసు మీలోనికి తెచ్చుకోండి. మీరు వారితో కలవండి. ఒకవేళ వాళ్ళు ఇంతవరకు మాట్లాడలేదను, ముఖం చూసి కూడా పలకరించలేని స్థితిలో ఉన్నావేమో, ఈ రోజున నువ్వు క్షమించమనడానికి నిదర్శనం ఏంటంటే వారిని కలవండి, మాట్లాడండి, పలకరియండి, క్షమాపణ కోరండి. ఈ రీతిగా మీరు చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మీరు రుచి చూస్తారు. అట్టి క్షమించే మనసు, హృదయాన్ని దేవుడు మీ అందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఈ రోజున ఉదయం 8 గంటలకు సండే స్కూల్ కార్యక్రమం ఉంటుంది. మీ పిల్లల్ని త్వరగా సిద్ధం చేసి మందిరానికి పంపించాలని మనవి చేస్తూ ఉన్నాను. 10 గంటలకు సంఘారాధన ఉంటుంది. అందరూ సకాలంలో పరిగెత్తుకొని రావాలి. రోజున నెలలో మొదటి ఆదివారం కనుక ప్రభు భోజన సంస్కరణ ఆరాధన ఉంటుంది. మరి అన్ని విధములుగా, మరి అర్పణ విషయంలో, మరి ప్రభు భోజనం విషయంలో కానీ అన్ని విషయాలకే మీరు సిద్ధపడి రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మధ్యాహ్నం 3 గంటలకు బైబిల్ క్లాస్, అదేవిధంగా 6 గంటలకు మరి వీధి సువార్త కూడిక మరి నిర్వహించబడుతుందని మీ అందరికీ జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రజలందరినీ దీవించండి. ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున నీ నామాన్ని స్మరిస్తూ, నిన్ను స్తుతిస్తూ, సంతోషముతో నిన్ను ఆరాధించుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరికి ఏ కష్టము, నష్టము, వ్యాధి, బాధలు, సమస్యలు ఉన్నవో యేసు నామమున తీర్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, మేము అనేక మార్లు నీ దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాం. మా తప్పిదముల నిమిత్తమై మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాము. కానీ మా ప్రభు, మా తోటి వారిని, సహోదరులు క్షమించలేని స్థితిలో ఉంటూ హృదయమును ప్రతి వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఎందుకంటే మేము ఇతరులను క్షమించినప్పుడే మీరు మమ్మల్ని క్షమించగలరని ఆత్మీయ సత్యాన్ని రోజున నేర్చుకున్నాం. మా ప్రభువా, మీరు మమ్మల్ని ఏ రీతిగా క్షమించారో మేమునో ఇతరులను ఆ రీతిగా క్షమించే ఆ మనస్సును మాకు పుట్టించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ ప్రియబిడ్డల్లో ఇంతవరకు నిలిచి ఉన్న కోపము, తాపము, మా ప్రభువా, పగలు, ప్రతీకారాలు ఏవైతే ఉన్నాయో యేసు నామమున ఈ రోజున వాటిని చంపివేసి క్షమా గుణమును లేవనెత్తుమని
మా ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభు ఈ రోజున జరగవలసిన కార్యక్రమాలన్నీ ఈ నామానికి మహిమకరముగా జరిగించి మా ప్రభు చేరవలసిన ప్రజలందరినీ దీవించి రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యములు, క్షేమమును దయచేసి ఈ రోజంతా నీ సన్నిధిలో ఉచ్చరించి సంతోషంతో నిన్ను ఆరాధించి నీ మాటలు విని మా ప్రభు తిరిగి బలపడి నీ కృపలో మా జీవితాలు సార్థకం చేసుకునే కృపను దరిద్ర భాగ్యం నుంచి నడిపించగలరని చేరవలసిన బిడ్డలందరినీ దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును ప్రకటిస్తూ యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా మనసులకు క్షమించిన ప్రకారం మీరు మనం క్షమించము, మమ్మల్ని శోధనలకు ఏకాకి నుండి తప్పించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవి నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆరోగ్యములు, శాంతి, సమాధానములు చెరడమి కళ్ళకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నుండి నడిపించునుగాక. ఆమేన్.